పత్రాలున్నాయి కాబట్టి ఆ భూములు తమవే అంటారు సాగుదారులు. అయితే దేవుడికి రాజులు ఇనాంగా ఇచ్చిన ఆ భూములపై హక్కులు తమకే చెందుతాయంటోంది సింహాచలం దేవస్థానం. తమ వాదనపై ఇరు వర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో వివాదం దశాబ్దాలుగా నలుగుతూనే ఉంది. ఎట్టకేలకు ఆ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. విశాఖలోని సింహాచలం దేవస్థానం పరిధిలో దశాబ్దాలుగా ఉన్న పంచగ్రామాల సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు పట్టాలిచ్చి ఆలయానికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులేట్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. విశాఖలోని 5 అసెంబ్లీ 2 లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న అడవివరం, వెంకటాపురం, వేపగుంట, చీమలపల్లి, పురుషోత్తమపురం గ్రామాల్లో ఈ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ గ్రామాల పరిధిలోని భూముల్లో చాలా భాగం సింహాచలం దేవస్థానానికి విజయనగర మహారాజులు కానుగ్గా ఇచ్చారు. అయితే ఆ తర్వాత వీటిలో చాలా భూములు రైతుల సాగుబడిలోకి వచ్చాయి. దీంతో సింహాచలం దేవస్థానానికి రైతులకు మధ్య వివాదం మొదలైంది. సాగు చేస్తున్న భూములపై తమకు పట్టాలున్నాయని రైతులు చెప్తుంటే సింహాచలం దేవస్థానం మాత్రం ఆ భూములు తమవే అని చెప్తోంది. దశాబ్దాల తరబడి ఈ వివాదం నడుస్తోంది. అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం. విశాఖలో పంచగ్రామాల సమస్యతో పాటు 296, 388, 301 జీవోల ప్రకారం నెలకొన్న భూ సమస్యలపై కూడా చంద్రబాబు సమీక్షించారు. గత టీడీపీ పాలనలో 388, 296 జీవోల ఆధారంగా నగరంలో దాదాపు 60,000 మందికి ఇళ్ల స్థలాలు క్రమబద్ధీకరించారు. గాజువాక పరిధిలో జీవో నెంబర్ 301 కింద 7,000 మందికి ఇంటి స్థలాల్ని క్రమబద్ధీకరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు ఎటువంటి హక్కులు కల్పించలేదు. కూటమి ప్రభుత్వం మళ్లీ కొలువు తీరడంతో ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు స్థానిక ప్రజాప్రతినిధులు.